వాళ్ళ కడుపులలో ఏ వామ్మాయం ఉంది రా దేవుడు. అంతేనా? ఇక మరి కొమ్మాయగూడెం జనాలకు ఏమి కోసం వచ్చింది, కొమ్మాయగూడెం జనాలకు ఏం బాధ వచ్చింది, రేపు రేపు సర్పంచుల ఎలక్షన్ల గాలి ఎటు మళ్ళా పోతుంది. ఇక మరి షెడ్డో పడ్డో నర్సయ్య తాత సందురు తిరుగుతుండు, బొందురు తిరుగుతుండు, గల్లీ గల్లీ తిరుగుతుండు, కొమ్మాయగూడెము ఊరు మొత్తం గాలిస్తుండు. ఇక మరి సర్పంచ్ ఎలక్షన్లల్లో గాలి ఎటు మళ్ళా పోతుందిరా దేవుడు. ఇక మరి మా మనవరాళ్ళు ఏమంటారు, మా మనవాళ్ళు ఏమంటారు, మా అక్క చెల్లెళ్ళు ఏమంటారు. ఇక మరి తాత నూసులు అరుచుకుందాము. ఇక మరి ఎట్టనక్క ఏమి జరిగినాక కొమ్మాయగూడెంలో ఏమి జరిగానో, ఏమి కూడా గుస గుస జరిగానో. ఏమి చెప్పుకుందు ఎట్ట మాట్లాడదాం అన్నా, ఏమి చెప్పుకుందు ఎట్ట మాట్లాడదాం అన్నా, ఏమి చెప్పుకుందు ఎట్ట మాట్లాడదాం. ఇక మరి తలరాతలు మారుతలే బాయ్. ఇక మరి తరతరాలు మారినా మన పేదోళ్ళ తలరాతలు మారుతలేవంటే మరి మనకానే ఉంది అక్కో. ఓట్ల పండుగ రాగానే తేవు తేవు నా శకుడు దాంచి నింపి పోవు పోవు అంటారు కదా. తోడు జేబులో పెట్టుకుంటుండు ఇయ్యనోడికి. నీళ్లు లేవు, పువ్వు లేదు, బస్సు లేదు, ఆటోలు లేవు. రామన్నపేట పోతుంటే నడిచిపోతుంటే అయ్యా నీ దండం పెడతా కాలు మొక్తంటే బుద్ధునోడు ఎక్కించుకపోతుండు, బుద్ధి లేనోడు ఊకపోతుండు. ఇక నడిచి నడిచి మొక్కలు పోతున్నాయి, మాకు ఏమి లేదు. ఇక మరి 10 ఏళ్ళు రాజ్యం వేరినా కేసీరావయ్య పరిపాలన ఎట్లా ఉంది. నిన్నయాల కూర పెట్టి గంట పెట్టి తిప్పుతున్న రేవంతమయ్య పరిపాలన ఏ రకంగా పోతున్నది. ఆనాడు సార్లు కూడా మాకు 1000 రూపాయలు ఉండే 2000 ఇస్తానన్నాడు. 2000 ఇస్తానన్నాడు. సాలేదు మీకు ఎక్కువ కావాలని 4000 ఇస్తాడు. ఆ 4000 ఆశపడి ఓట్లు గుద్దినాము. ఇప్పుడు ఏమి రూపాయి లేదు, ఆట లేదు. కేసీఆర్ పైసలు పడుతున్నాయి ఆట, వాళ్ళకి మాకు లేవు. కరువు పని పెట్టేది ఇప్పుడు కరువు పని లేదు. దసరాకు దసరాకు ఆడవాళ్ళకి చీరలు ఇచ్చేది, ఆ చీరలు లేవు, ఏది లేదు. ఇక జమ్మ చెట్టు కింద దీనా కూర్చొని జమ్మ చెట్టు కింద ఇక చీరలు 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 ఆ చీరలు ఇవాళ 1 చేల కాడ 10 చేల కాడ పిట్టలకు బెదిరి పెట్టే చీరలాట అని రేవంతమయ్య పలుకుతున్నాడు రా దేవుడు. అయ్యైనా సరే లేనోడు కట్టుకుంటూ ఉన్నోడు పెట్టిండు. అయ్యైనా సరే ఏం పేరు నీ పేరు? ఏ పేరు లేదు కానీ చంద్రమ్మ నువ్వు చెప్పకుండా నా చారు చేతిలో అంజనం వేసుకొని కనుక్కుంటున్నా. నీ పేరు మాత్రము చంద్రమ్మ, అంతేనా కాదా? ఇక మరి చంద్రమ్మ నీ గుండెలో పుట్టే దుఃఖం నిండుకొని ఉన్నది. నీ గుండెలకు వెళ్ళి బాధ ఏ రకంగా తన్నుకొని వస్తుందో నా అరచేతిలో అంజనంలో కనపడుతుంది చంద్రమ్మ. ఇక మరి నువ్వు అనుకుంటున్నావు కానీ అది రాకబాయే ఇది రాకబాయే, అది సగం సగం అయిపోయే, ఇది సగం సగమే నా ఇంటికి వస్తుంది. మరి ఇంతకు ఏ ఊళ్ళకి ఏమైందంటే ఇక మరి 10 ఏళ్ళు రాజ్యవేలి కేజీరావయ్య సంసారం అంతా లూటి లూటి చేసిపోయినట చంద్రమ్మ. లూటి చేసినా గానీ ముసలాళ్ళకు పింఛన్లు ఇచ్చిండ్రు. బియ్యం అంటే బియ్యం ఈయన కూడా ఇస్తుండు. సన్న బియ్యం అప్పు చేసి కప్పు పెట్టిపోయిందట. ఈయన మంచిగా చేసిండు అయ్యా. అది ఓట్లకు వాటానికి అయితే కేసీఆర్ కేసేది. మా కేసీఆర్ 2000 ఇచ్చిండు. ఇచ్చినాడు 2000 అన్నాడు. ఇప్పుడు 4000 ఇస్తాడంటే ఆయన నడిచిపెట్టి ఈయన మడి పోతే ఈడేమి